కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపో అమ్మ హోమ్ మినిస్టర్ గారు ఎక్కడ ప్రశాంతంగా మహిళలు ఈ రాష్ట్రంలో నిద్రపోతున్నారు? మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మహిళల్ని వేధించి ఈ విధంగా ఇబ్బందులు చూస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ సందర్భంలో అయినా మీరు ఎక్కడైనా స్పందిస్తున్నారా? కనీసం ఆ బాధితులు మాట్లాడితే ఎంతసేపు కూడా ముందొస్తూ ఉంటారు. కానీ ఇన్ని సంఘటనలు జరిగి, అలాగే ఈ మచిలీపట్నం విషయంలో జరగట్లేదని ఆత్మహత్య యత్నం పురుగుల మందు తాగేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఎదురుగానే పోలీసులు సకాలంలో స్పందించి హాస్పిటల్లో జాయిన్ అంటే ఎంత బాధపడ్డారు, తమ ప్రాణాలనే తీసుకోవడానికి ఎంతగా వాళ్ళ అన్యాయానికి గురవుతున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల. ఈ రాష్ట్ర కొల్లి రవీంద్ర గారు ఎంత దారుణంగా ఒక మంత్రి స్థాయి, ఒక బాధ్యతాయుతమైన ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిన అవసరం లేదా? ఎన్ని సంఘటనలు జరిగినా, మహిళలకు అన్యాయం జరిగినప్పుడైనా, మహిళల మీద దాడులు జరిగినప్పుడైనా, ఏం జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించరు. మాట్లాడితే స్టేట్మెంట్స్ మాత్రమే ఇస్తా. ఎవరైనా మహిళల మీద చెయ్యి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడితే మహిళల మీద ఎవరైనా చెయ్యి వేస్తే వాళ్ళ తాట తీస్తానని, వీళ్ళందరూ స్టేట్మెంట్స్ కి పరిమితం, చేసే పనులు మాత్రం బాధితులకి అన్యాయం. దారుణంగా గ్యాంగ్ రేప్ చేస్తే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఆందోళన చేస్తే అప్పుడు తూతూ మంత్రంగా కేసు పెట్టి కొద్ది మందిని అరెస్ట్ చేయాలి. ఎంత దారుణం! 6 నెలలు ఒక దళిత బాలికను గ్యాంగ్ రేప్ చేసినా పట్టించుకొని నిర్లక్ష్యం. గతంలో కొద్ది రోజుల ముందు చూస్తే 2 నెలల క్రితం అనుకుంటాను, రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని టీడీపీ నేత తాలూకా దీపక్ అనేది కిమ్స్ హాస్పిటల్లో ఏజీఎం గా ఎంత దారుణంగా మోసం చేయడంతో 2-3 రోజులు ఆవిడ హాస్పిటల్లో ప్రాణాలతో పోరాటం చేసి చనిపోయింది. ఆ సందర్భంలో కూడా ఆ బాధితురాలికి ప్రభుత్వం నుంచి ఒక పరామర్శ కూడా ఆ కుటుంబానికి లేని పరిస్థితి. తీసుకుంటే తిరువూరులో గిరిజన మహిళను టీడీపీ లీడర్ రమేష్ అనే లోబర్చుకోవడానికి ప్రయత్నించిన ఆడియో కూడా బయటకు వచ్చింది. అయినా కూడా అంత పబ్లిక్ గా ఆడియో బయటకు వచ్చిన కనీసం అతని మీద ఎటువంటి కేసు లేదు, ఎటువంటి చర్యలు లేని పరిస్థితి. అలాగే గుంటూరు జిల్లా తీసుకుంటే సహానా అనే దళిత యువతిని టీడీపీ రౌడీ షీటర్ నవీన్ అనే వ్యక్తి ఆమె హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడి చనిపోవడం. ఆ సంఘటనలో ముఖ్యమంత్రి గారు అదే జిల్లాలో నివాసం ఉండి కూడా కనీసం ఎటువంటి స్పందన ప్రభుత్వం నుంచి లేని, చివరికి జగనన్న అక్కడ హాస్పిటల్కి వెళ్లి ఆ అమ్మాయి కుటుంబాన్ని ప్రభుత్వం కనీసం స్పందించని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. అలాగే తీసుకుంటే తిరుపతిలో కిరణ్ రాయల్ అనే జనసేన వ్యక్తి, లక్ష్మి అనే బాధితురాలు ఎంత ఘోరంగా మోసపోయి ఆవిడ ప్రెస్ ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకున్నా కూడా కనీసం స్పందించిన చూడలేదు. ఆ కిరణ్ రాయల్ అరెస్ట్ చేసిన. అలాగే తీసుకుంటే టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తన దగ్గర పనిచేసే మహిళకి దారుణంగా మోసం చేస్తే, లైంగికంగా వేధిస్తే ఆమె ఈ రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెడితే ఆమెకి రక్షణ ఉండదు అని హైదరాబాద్ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన చెప్పుకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన ఆ కోనేటి మీద కేసు లేదు, ఒక అరెస్ట్ లేదు. మరి ప్రభుత్వం ఎందుకున్నట్టుగా నేను అడుగుతూ ఉన్నాను. ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, ప్రభుత్వం స్పందించాలి కదా. మీకు ఓట్లేశారు మహిళలు, అందువల్ల అంత భారీ మెజారిటీ మీకు వచ్చింది కదా. కనీసం వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు ఇలా మహిళల మాన ప్రాణాల రక్షణ. అలాగే ఎన్నో సంఘటనలు టీడీపీ ఎమ్మెల్యేను కొలికపూడి శ్రీనివాస్ వేధింపుల వలన ఒక మహిళా వీఆర్ఓ, చిట్టెల గ్రామానికి చెందిన మహిళా వీఆర్ఓ ఆత్మహత్య. ఆమె భర్తను ఆమెను టార్గెట్ చేశారు ఆ ఎమ్మెల్యే. ఆమె ఆత్మహత్య యత్నం చేయడం, ఇటువంటి చర్యలు ఎమ్మెల్యే మీద లేవు. అలాగే తీసుకుంటే కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే ఇదే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో ఆమె ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తుంటే ముడుపులు ఇవ్వాలి లేదా పక్కలోకి రావాలి. ఒక ప్రేమోన్మాది నీరబ్ శర్మ అనే వ్యక్తి ఒక అమ్మాయి మీద శర్మ వలన ఆమెకి ప్రాణహాని ఉందని 2 సార్లు ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు కనీసం పోలీసులు పట్టించుకోలేదు. ఆ నీరబ్ శర్మ ఆమె మీద దాడి చేసి హత్యాయత్నం చేశాడు. అంటే ఎంత దారుణంగా ఈ ప్రభుత్వము, ఈ పోలీస్ వ్యవస్థ నిందితులకి అండగా నిలబడుతూ అన్యాయం
రక్షణ అనే విషయం మనకు క్లియర్ గా అర్థం. అలాగే తీసుకుంటే ఏ సంఘటన చూసిన తాలూకా నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా వైఫల్యం, ప్రతిసారి కూడా ఈ ప్రభుత్వం పోలీసుల్ని మహిళల మాన ప్రాణాల రక్షణకి, ప్రజల రక్షణకి అడుగడుగున ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాం. అందువల్లే ఈ రోజు ఈ రాష్ట్రంలో రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు, మహిళల్ని ఎంత ఫ్రీగా వాళ్ళు మోసం, వాళ్ళకి ఎంత భయం లేకుండా ఉంది. అలాగే తీసుకుంటే గవర్నమెంట్ అసలు ఎందుకు ఉంది, మహిళల్ని రక్షించాల్సిన అవసరం గవర్నమెంట్ కి లేదా? ఎంతసేపు కూడా మహిళల్ని మోసం చేసి మేనిఫెస్టోలో చేత కాని అమలు కాని హామీలు ఇచ్చేసి అవన్నీ కూడా గవర్నమెంట్ వచ్చాక అమలు చేయట్లేదు. సరే, మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్నాయి. మహిళలు మోసం చేస్తూ ఉంటే మోసం చేసిన వాళ్ళకి అండగా ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా మంత్రులు, ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మంత్రులు చేసే పరిస్థితి. ఈ సంఘటనలో తీసుకుంటే ఈ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి విలువలతో కూడిన విద్యని హరే కృష్ణ అని ఒక స్కూల్ రన్ చేస్తూ ఉండే పరిస్థితి. అతను విలువలతో కూడిన విద్య తన కొడుకును మాత్రం విలువలతో బ్రతకడం, అందువల్ల ఈ విధంగా ఆ స్కూల్లో పని చేస్తున్న విధంగా తీసుకొని వెళ్ళిపోయి 4 రోజులు కనీసం పెళ్లి కూడా చేసుకో, జీవితానికి వెల కట్టడం ఆ సుబ్రహ్మణ్యం అయితేనే. అలాగే మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి ఎంతవరకు సమంజసమని ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని, హోమ్ మినిస్టర్ గారిని నేను అడుగుతూ ఉన్నాను. మీరు తీసుకుంటే ఆడబిడ్డల మాన ప్రాణాలకి ఇన్ని సంఘటనలు, పని ప్రదేశంలో కూడా వాళ్ళకి రక్షణ లేదు. అసలు ఆడబిడ్డలు ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత దారుణమైన పరిపాలన గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ చూస్తే, జగనన్న దేశ వ్యవస్థ వీళ్ళ అధికారంలోకి వచ్చాక దేశ వ్యవస్థ లేదు అని చెప్పి ఇలాంటి దుర్మార్గులకి దిశ అనేది లేకుండా వీళ్ళు శక్తి యాప్ అంటూ ఏదో తీసుకుని ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఏం పని చేస్తుందో ఎవరికి. ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలా మాన ప్రాణాలు గాలి కొదిలేసి, ఇలా మహిళల జీవితాలను కూడా సెటిల్మెంట్లు చేస్తూ వీళ్ళు పబ్బం గడుపుకుంటూ మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళు ఎంతసేపు కూడా సాక్షి చేయాలి, కేసులు పెట్టాలి,